అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి. మనకు రీసెంట్గానే అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 డబ్బులు అందించింది గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ సంవత్సరం డబల్ బొనాంజాగా అతి త్వరలో వెంటనే మనకు మొదటి విడతకు సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతకు సంబంధించిన 7,000 రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతన్నల ఖాతాలోకి చేరుతాయి, రైతన్నలు ఏవేవి చేస్తే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలోకి చేరుతాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2025లో మొదలుపెట్టిన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 14,000 రూపాయలను, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలను, మొత్తం 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. గత సంవత్సరం రైతన్నలందరూ 20,000 రూపాయలు అందుకొని ఎంతో లాభపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం అంటే మనకు మార్చి 31కి ముగుస్తుందండి. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ మొదలైంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి 2026 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత వచ్చేసి రిలీజ్ చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగిందండి. ఈ విషయాలన్నింటినీ మనం పూర్తిగా తెలుసుకుందాం. రైతన్నలందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభావ పథకం. ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎంతోమంది రైతన్నలు అయితే లబ్ధినైతే పొందడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని విషయాలు చేసుకోకపోవడం వల్ల ఈ లబ్ధినైతే పొందలేకపోయారు గత సంవత్సరం. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరంలో అవకాశం అయితే కల్పించనుందండి. ఈ 2026 సంవత్సరంలో మే నెలలోనే అన్నదాత సుఖీభావ డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 22 విడతల్లో 44,000 రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఇప్పుడు 23వ విడత ద్వారా 2,000 ఆర్థిక సాయాన్ని చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే 20,000 రూపాయలను 3 విడతల్లో అందించడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో మొదటి విడతకు సంబంధించి 5,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలోకి చేర్చడానికి నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ సంవత్సరం కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గత సంవత్సరంలోనే కౌలు రైతులకు అవకాశం కల్పించాలనుకున్న కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నమాట. 3వ విడతలో ఖచ్చితంగా కౌలు రైతులకు వేస్తారు అని అనుకున్నారు, కానీ అప్పటికీ కౌలు రైతులకు నిరాశ ఎదురయ్యింది. అయితే ఈ సంవత్సరం 2026 మొదటి విడతలో కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అండి. అయితే కౌలు రైతు గుర్తింపు కార్డును కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కౌలు రైతు గుర్తింపు కార్డును అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయలను ఈ అన్నదాత సుఖీభావ పథకానికి వెచ్చించడం జరిగింది, అంటే కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఈ బడ్జెట్లో మనకు 6,600 కోట్ల రూపాయలను రైతన్నలకు పంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిలీజ్ అయినప్పుడే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదలవుతాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత వచ్చే నెల మే నెలలో విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఏ రోజైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అన్నదాత సుఖీభావకు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 20,000 రూపాయలు రావాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి
రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. లేదా మీ సేవా కేంద్రానికి కానీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి మనకు అర్హత ప్రమాణాలు అయితే ఉన్నాయండి. అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే కేవలం రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరగదండి. కుటుంబంలో ఒకరికి మాత్రమే, ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా రాజకీయ నాయకులకు, మిగిలిన వాళ్లకు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్లకు ఈ అన్నదాత సుఖీభావ పథకం రావడం జరగదండి. ఇక 5 ఎకరాల లోపు పొలం అయితే ఉండాలి, రైతు పేరు మీద భూమి ఉండాలి. అంతేకాకుండా ఏపీలో స్థిర నివాసం ఉండాలి రైతులు. అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ పుస్తకము, ఫోటోలు, ఫోన్ నంబరు, వీటి ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి. కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే ఈ పథకం రాదు. అలాగే రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ పథకం అయితే రావడం జరగదు. ఇక ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలి అంటే ముఖ్యంగా రైతులు 3 విషయాలు చేసుకోవాలండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట యొక్క వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కొత్తగా రూల్ పెట్టిందండి కేంద్ర ప్రభుత్వం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈసారి పిఎం కిసాన్ డబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పటికే 80% మంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందారు. ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ కూడా చాలామంది చేయకపోవడం వల్ల లాస్ట్ టైం డబ్బులు అయితే పడలేదు. ఈసారి ఆ పొరపాటు చేయకుండా మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోండి. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావకు సపరేట్గా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కు సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. మరియు అన్నదాత సుఖీభావకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. మనకు ముఖ్యంగా కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ ఉండాలండి. ఇక ఈ పంట లేదా ఈ క్రాప్లో వాళ్ళు కూడా పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అనమాట. ఇక ఎన్పిసిఐ లింకింగ్ కూడా యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉన్నట్టయితే మే నెలలో అయితే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ ద్వారా 7,000 రూపాయల మొదటి విడత డబ్బులు రైతన్నల ఖాతాలోనికి చేరబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.